హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పల్లవనం ఛానల్. వెల్కమ్. మీకు లాస్ట్ వీడియోలో బెంగళూరులో పసుపు పచ్చిన అగసాట్లు అనేసి వీడియో అయితే చేసింది కదా. అవైతే పూడ్చింటి చేను దగ్గర ఎప్పుడు చూస్తే ఎట్లుండాయని చూపిద్దాం అనేసి వీడియో అయితే చేస్తా ఉన్నాను. కంప్లీట్ అయితే చూసేసుకోండి. వెయిట్ కనపడతాయా? ఒకటి రెండే ఉన్నాయి, ఇంకా లేవు. ఇక్కడంతా పూడ్చాను అనమాట. కానీ అవి మా తాత ఆవులకి మేత కోసేటప్పుడేమో అంతా ఖతం చేసేసినాడు. వేరే లేవు. ఇంక మా అమ్మ ఇక్కడ చూసుకుంటే లైక్ చెట్లని, మిరప చెట్లు అవి పూడ్చుకోంది. చూడండి, ఇక్కడ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఇవి ఉన్నాయి. మాది తోట అంటే చేను దగ్గర ఊరికే జాగా ఖాళీ ఉండే కదా. కంప్లీట్గా చూడాలంటే ఇగో అక్కడ చూడండి, పరంగా కాయలు. ఇంకా చెరుకులు ఉన్నాయి, అంటు చెట్లు ఎన్ని కాళ్ళన్నా ఉన్నాయి. మీకు కావాలా? దీనికి ఏమైనా చెప్పండి. చూడొచ్చు. ఇంకా ఇంకొంచెం చెరుకు తోట, ఇక్కడ ఒక అంటి చెట్లు, అక్కడ ఇంకా మామిడి చెట్టు, ఆ పక్క ఇట్లాంటిది పసుపుది ఒకటి అయిపోయింది. ఇది ఏం లేదు, ఎందుకంటే లైక్ ఇప్పుడే చేసే పసుపు లేకంతా ఏంటంటే అడల్ట్రెంట్స్ అంతా యాడ్ చేసేస్తారు, వేరే కెమికల్స్ అంతా. దాన్ని మనం సాంబార్లకి దానికి దీనికి అంతా వాడుతున్నాము. కాబట్టి మీరు కూడా ఎంతైనా ఇంటి దగ్గర అంతో ఇంతో జాగా ఉండే ఉంటుంది, లేదా పాట్స్ ఉంటాయి, దాంట్లో అయితే ఆర్గానిక్గా పసుపు అయితే పండించుకోవడానికి అయితే ట్రై చేయండి. అలాంటి పసుపే మనం ಯಾವ ఇల్నెస్ కానీ ఏం రోగాలు వచ్చినా వర్క్ అయ్యడానికి పనిచేస్తుంది. అదే వేరే ఇదేదైనా తీసుకున్నారంటే మీరు ట్రై చేసినా కూడా అవ్వదు. ఇప్పుడు ఎక్కడో ఒకటి పసుపు తీసుకొస్తారు, అది పని చేయలేదు, దాని మీద వేస్తారు, ఇలాంటి రోగంకి ఇలాంటి పసుపు పని చేయలేదంటే, ఎందుకంటే అది ప్యూర్ కాదు. ప్యూర్ అయితే తొందరగా పనిచేస్తుంది. అండ్ ఫైనల్గా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.